అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా చిలుకూరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ని పుల్లారావు గారి మీద పెట్టినటువంటి ఒక అవినీతికరమైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఒక మాజీ మంత్రి తన స్థాయి మరిచి గౌరవప్రదమైనటువంటి గౌరవానికి అంబాసిడర్ అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఏలెత్తి చూపిస్తూ అగౌరవంగా మాట్లాడిన ఆ వ్యక్తి గురించి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విడుదల రజని మోసానికి అంబాసిడర్. దేనికి అంబాసిడర్ అమ్మ నువ్వు? మోసానికి. నీ మోసాలు ఒకసారి చెప్తాను, విను. నువ్వే ఈ లైవ్ నీకు ఖచ్చితంగా వస్తుంది, వినాలి. ఇంట్లో కూర్చొని మొట్టమొదట పుల్లారావు గారిని మోసం చేశావు. నీ కుటుంబ చరిత్ర ఏంటి? చిలకలూరుపేటలో పురుషోత్పట్నంలో ఎక్కడ భూములు కనపడితే అక్కడ గద్దల వాలినట్టు వాలి ఆ భూములు ఆక్రమించుకొని పుల్లారావు గారి కాళ్ళు పట్టుకోవటం నేను చూశాను. నీ మామ సివిల్ పంచాయతీల కోసం కృష్ణారెడ్డి దగ్గర 10 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం కాళ్ళు పట్టుకోవడం మేము చూసాం. అటువంటిది పుల్లారావు గారిని బ్రతిమలాడుకొని కాళ్ళు పట్టుకొని మా కుటుంబం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసావు తల్లి నీ మోసాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఆ తర్వాత పుల్లారావు గారిని తీసుకొని మహానాడు విశాఖపట్నం స్టేజ్ ఎక్కి చంద్రబాబు గారు ఒక్కసారి నేను చెప్పే కథనండి సార్ అన్నావు. పిట్ట కథ ఇందా చెప్పావే నువ్వు, పిట్ట కథ. పుల్లారావు పిట్ట కథలు చెబుతున్నాడు, పిల్లికోటి చేత కథలు వెళ్ళిచ్చాడని. నువ్వమ్మా చెప్పింది పిట్ట కథలు. చంద్రబాబుకి మహానాడు సాక్షిగా ఏ నాయకుడికి అంత ధైర్యం రాలా ఇప్పటి వరకు పిట్ట కథలు చంద్రబాబుకి వినిపించడానికి. నువ్వు వినిపించావు. ఎందుకు? నువ్వు ఊసర వెళ్ళి కదా, చీరలు మార్చినట్టు మాటలు మార్చే నైజం నీది. మొక్కనన్నావు, సైబరాబాద్ అన్నావు, చివరికి వచ్చి పుల్లారావు గారు సీటుకే ఎసురు పెట్టావు. పాపం పుల్లారావు గారు శాంతి కాముకుడు. సరే, ఆ గండం గడిచిపోయింది. తర్వాత అన్నావు 19 ఎన్నికల్లో మా నాన్న అన్నావు. ఏమయ్యాడమ్మా నాన్న? ఎన్నికల్లో ఉపయోగించుకున్నావు, పక్కన కూర్చోబెట్టుకున్నావు. నాన్న అంటే నాన్న ఎవరని మేము చూస్తున్నాం. ఆ నాన్న ఏం చేసామమ్మా? నువ్వు గెలిచిన తర్వాత మంత్రి అయ్యాక ఏమయ్యాడో తెలియదు పాపం మా నాన్న. ఆ తర్వాత నువ్వు నీ ఎన్నికలు తిప్పుకున్నావు. తెలుగుదేశంలో నుంచి మీ పార్టీలోకి తీసుకొని పశువులు సంత పెట్టించావు. 6 కోట్ల రూపాయలు నాకు ఎమ్మెల్యే సీటు కోసం ఇన్ఛార్జ్ కోసం తీసుకుందని స్వయంగా మల్లెల రాజేష్ నాయుడు పత్రికా ప్రకటనలో చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చాడు. 3 కోట్లు ఎన్నికిచ్చావనే చెప్పాడు. ఇదొక మోసం. ఎవరినైనా ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఇక్కడ ఉంటే తరుముతారని, ముఖ్యంగా నీ పురుషోత్పట్నం వాళ్ళు చాలా మంచివాళ్ళు పాపం, చాలా తెలివైన వాళ్ళు పురుషోత్పట్నం వాళ్ళు. అందుకనే 1000కి మెజార్టీ ఇస్తే 24లో 1050 ఓట్లు పుల్లారావు గారికి మెజార్టీ ఇచ్చారు. అది వాళ్ళ తెలివితనం. నీలాంటి దాన్ని నువ్వు అక్కడ ఊళ్ళో ఉంటే నిన్ను ఎంటబడి కొడతారని ఊరు దాటి బయటకు వచ్చి కొంప కట్టుకున్నావు. 6 నెలల ముందు గుంటూరు వెళ్ళిపోయావు. 5 సంవత్సరాలు ఎవరు ఉండాలి మంత్రిగా, సీట్ వస్తే అప్పుడు ఎలక్షన్ అప్పుడు వెళ్ళు, ముందుగానే వెళ్ళిపోయావు. వీళ్ళని అనాథల్ని, తల్లి తండ్రి చచ్చిన అనాథలను వదిలేసినట్టు చిలకలూరుపేట ప్రజల మొత్తాన్ని గాలికి వదిలేసి అడ్మినిస్ట్రేషన్ ఆపేసి పోయి అక్కడ గులికావు. చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశావు. మంత్రి పదవి అన్నావు, జగనన్న అన్నావు, రాక్షసుడు అన్నావు, దేవుడు అన్నావు. చివరికి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ మోసం చేసి శటకోపం పెట్టి కోట్ల రూపాయలు దోసుకొని పోయావు. ఇదమ్మ మోసం అంటే. చంద్రబాబుకు తెలియదు పాపం, పుల్లారావు గారికి అసలే తెలియదు. అటువంటి వాడిని పట్టుకొని అవినీతిపరుడు అన్నావు, మోసగాడు అన్నావు, పిట్టకథలు అన్నావు. ఇక కేసుల విషయానికి వస్తే నేను నాదెండ్ల మండల పార్టీ ప్రెసిడెంట్ని. నన్ను కొట్టమని 4 ఎస్ఐలను మార్పించావు నాదెండ్ల పోలీస్ స్టేషన్లో. నీకు దమ్ము సరిపోలా, నన్ను టచ్ చేసే ఆ ధైర్యం పోలీసుకు రాలా. ఇది పత్తిపాటి దగ్గర పెరిగిన శిష్యుల యొక్క దమ్ము ధైర్యం. 4 ఎస్ఐలు ఆయన టచ్ చేయలేమన్నారు. చివరికి ఒక
సామాజిక వర్గ ఎస్ఐని నువ్వు ఆ సామాజిక వర్గం వాడివని తీసుకొచ్చినా నువ్వు టచ్ చేయలేవా అని అడిగావు. అది మా దమ్ము. తప్పు చెయ్యం, చేస్తే వదిలిపెట్టం, మాకు అధికారంతో పని లేదు. మాకు పుల్లారావు గారు అన్నాడు. నిజాయితీ పడైనట్టు నాయకుడు చిలకూరుపేట నియోజకవర్గానికి ఉన్నాడు. వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారిని మెప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ఏం చేశాను? దోసుకొని పోయావు, అవినీతిమయం చేసావు చిలకూరుపేటని. నువ్వు ఈరోజు మాట్లాడేది ఎంతమందిని మోసం చేశావు. మట్టి మా నాదెళ్ల మండలంలో ట్రాక్టర్కి 500, లారీకి 1000 రూపాయలు నీ చెంచాగాలను పెట్టి చెరువుల్లో, గ్రామాల్లో, రోడ్ల మీద టోకెన్లు ఇచ్చి అమ్మించావు. మందు ఇందాకన్నావు, మందు అమ్మిస్తున్నాడు పుల్లారావు అని. నెలకి 20 లారీలు గోవా మద్యం, హైదరాబాద్ మద్యం చిలకలూరుపేటలో ఏర్లై పారింది. ఇది అందరికీ తెలిసిందే. నువ్వు మద్యం గురించి మాట్లాడడం. జగనన్న కాలనీలు మా మండలంలో నాదెండ్ల, సాతులూరు, గణపురం గ్రామాల్లో నువ్వు అధికారులతో మాట్లాడుకొని 20 లక్షల భూమిని 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ 5 లక్షలు నువ్వు తీసుకున్నావా లేదా దానికి ప్రత్యక్ష నిరూపణే పశుమర్తిలో నువ్వు డబ్బులు ఎన్నికి ఇవ్వటం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆరోపణలు నీ మీద ఉన్నాయి. పుల్లారావు గారికి ఏళ్ళు చూపిస్తూ పుల్లారావు అన్నావు ఇందాక. నీ స్థాయా తల్లిది, నీ కుటుంబం ఏంటి, నువ్వేంటి? నీ మరిది పోయి దావోస్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని పంపించింది నువ్వు కాదమ్మా. ఈ రౌండ్లో ఉన్నాడు ఈయన.